నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన రాజకీయ పునరాగమనం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది 2024 భారత ఎన్నికల్లో జరిగింది. నిజం చెప్పాలంటే ఇదొక సినిమా కథలాంటిది. ఎన్నో ఒడిదుడుకులు, ఓటమి, చివరికి ఎవరూ ఊహించని ఒక అద్భుత విజయం. 100%, 100%. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో ఇది ఒక సంచలనం. ఒక రాజకీయ పార్టీ పోటీ చేసిన ప్రతి ఒక్క సీటును గెలుచుకుంది. అంటే సంపూర్ణ స్ట్రైక్ రేట్ అన్నమాట. రాజకీయాల్లో ఇలా జరగడం ఎంత అరుదో అందరికీ తెలిసిందే. అయితే అస్సలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. 10 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తూ పల్లాలు చూసిన ఒక చిన్న పార్టీ ఇంతటి అసాధారణ విజయాన్ని ఎలా సాధించగలిగింది? సరే, ఈ విశ్లేషణలో జనసేన పార్టీ ప్రయాణాన్ని లోతుగా చూద్దాం. ఈ మొత్తం కథ ఎక్కడ మొదలైందంటే ఒక ప్రసిద్ధ నటుడి రాజకీయ ప్రవేశంతో. మన దేశ రాజకీయాల్లో సినిమాతారల రావడం కొత్తేమి కాదు కదా. సరిగ్గా 10 ఏళ్ల క్రితం మార్చ్ 14, 2014న తెలుగు సినీ పరిశ్రమలో పవర్ స్టార్గా పిలువబడే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. జనసేన అంటే అక్షరాల ప్రజల సైన్యం అని అర్థం. పేరుకు తగ్గట్టే తమ ప్రధాన లక్ష్యమేంటంటే ప్రభుత్వ పనితీరులో అవినీతిని ప్రశ్నించడం, అలాగే ప్రజల హక్కులను కాపాడటం అని పార్టీ స్పష్టం చేసింది. ఇది జనసేన పార్టీ అధికారిక జెండా. జెండా మధ్యలో ఉన్న ఆ 6 కోణాల నక్షత్రం వారి ప్రధాన ఆశయాలకు ప్రతీకనమాట. అంటే వాళ్ల సిద్ధాంతానికి ఒక విజువల్ రిప్రజెంటేషన్ లాంటిది. మరి పార్టీ సిద్ధాంతం ఏంటి అని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సింపుల్గా సమాధానమిచ్చారు. చాలామంది మీ ఇజం ఏంటో మాకు అర్థం కావడం లేదని అడుగుతారు. నేను వారికి చెప్పేదొక్కటే, నా ఇజం హ్యూమనిజం, అంటే మానవతావాదం. లెఫ్ట్ రైటిజమ్స్ మధ్య ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మొత్తం 7 ఆదర్శాల పునాదిపై నిర్మించబడింది. వీటినే జనసేన సిద్ధాంతాలు అంటారు. అవేంటంటే కులాలను కలిపే ఆలోచనా విధానం, మత ప్రమేయం లేని రాజకీయాలు, భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, ఇంకా మన సంప్రదాయాలు సంస్కృతిని కాపాడటం, అలాగే ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవించే జాతీయవాదం, అవినీతిపై అలుపెరగని పోరాటం, పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి, ఇలా చాలా విస్తృతమైన అంశాలున్నాయి. అయితే పార్టీ పెట్టిన వెంటనే జనసేన అధికారం కోసం పోటీపడలేదు. వాళ్లు వేరే దారిని ఎంచుకున్నారు. అదేంటంటే ప్రజా సమస్యలపై దృష్టి సారించి క్షేత్రస్థాయిలో, అంటే గ్రాస్రూట్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవడం. ఇది నిజంగా ఒక అసాధారణమైన ప్రారంభమని చెప్పాలి. 2014 ఎన్నికలలో వాళ్లు పోటీనే చేయలేదు. బదులుగా టీడీపీ బీజేపీ కూటమికి బయటనుంచి మద్దతిచ్చారు. ఆ కూటమి విజయంలో జనసేన ప్రచారం ఒక కీలక పాత్ర పోషించిందని చాలామంది విశ్లేషకులు ఇప్పటికీ నమ్ముతారు. ఆ తర్వాత 2016 నుండి 2018 మధ్యకాలంలో జనసేన ప్రజా సమస్యలపై చాలా గట్టిగా నిలబడింది. ఉదాహరణకి 2016లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం గట్టిగా ప్రచారం చేసింది. 2017లో దశాబ్దాలుగా ఎందరినో బలిగొంటున్న ఉద్దానం కిడ్నీ సమస్యపై జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించింది. ఇక 2018లో బలవంతపు భూసేకరణ, అక్రమ మైనింగ్, కరువులాంటి సమస్యలపై పెద్ద ఎత్తున నిరసనలకు నాయకత్వం వహించింది. ఇలా ప్రజల గొంతుకగా మారింది. ఇక వాళ్ల ఎన్నికల చిహ్నం ఒక సాధారణ గాజు గ్లాసు. ఇది సామాన్యుడికి ప్రతీక అని పార్టీ అంటుంది. అంటే కామన్ మ్యాన్తో తమకున్న బంధాన్ని ఇది సూచిస్తుందన్నమాట. సరే, 5 ఏళ్లపాటు ఇలా ప్రజా సమస్యలపై పోరాడిన తర్వాత పార్టీ తన మొదటి అసలైన ఎన్నికల పరీక్షను ఎదుర్కొంది. కానీ అది వాళ్ల ప్రయాణంలో ఒక పెద్ద ఎదురుదెబ్బ. ఒక రకంగా చెప్పాలంటే లోతైన పతనం. 2019 ఎన్నికల ఫలితాలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా చూపిస్తాయి. చూడండి, 137 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం. అంతెందుకు, పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ కూడా తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఓట్ల శాతం కేవలం 6%. అంటే 2019 ఫలితం పార్టీకి కేవలం ఒక ఓటమి కాదు, అది ఒక పెద్ద షాక్, ఒక పెద్ద ఎదురుదెబ్బ. కాని ఆసక్తికరమైన విషయమేంటంటే సరిగ్గా ఇదే ఓటమి వారి అండర్డాగ్ కథకు పునాది వేసింది. ఎందుకంటే వాళ్ల అద్భుతమైన కంబ్యాక్ ప్రయాణం మొదలైంది ఇక్కడి నుండే. మరి 2019 ఓటమికి 2024 అద్భుత విజయానికి ఏం జరిగింది? ఆ 5 ఏళ్లలో పార్టీ ఎలాంటి వ్యూహాత్మక మార్పులు చేసుకుందో ఇప్పుడు చూద్దాం. ఓటమి తర్వాత పార్టీ మళ్లీ పుంజుకోవడానికి కొన్ని కీలకమైన పనులు చేసింది. మళ్లీ క్షేత్రస్థాయి సమస్యలైన రైతు సంక్షేమం,
మహిళల భద్రత మీద ఫోకస్ పెట్టింది. ప్రజల కష్టాలను నేరుగా వినడానికి జనవాణి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంతేకాదు, వారాహి యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించి ఓటర్లతో మళ్లీ కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే రాజకీయంగా తీసుకున్న ఒక అడుగు మాత్రం అత్యంత కీలకం. అదే పొత్తు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఒకే ఒక వ్యూహంతో పవన్ కళ్యాణ్ తన పార్టీ పోటీ చేసే సీట్ల సంఖ్యను చాలా తగ్గించుకున్నారు. తన పాత మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఈ కూటమి ఏర్పాటు ఒక గేమ్ చేంజర్గా మారింది. సరే, ఇప్పుడు మనం మళ్లీ 2024 ఎన్నికలకు వచ్చేద్దాం. ఇక్కడే జనసేన 10 ఏళ్ల ప్రయాణం ఒక నాటకీయమైన క్లైమాక్స్కి చేరుకుంది. ఈ ఫలితాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 2019తో పోలిస్తే ఎంత పెద్ద మలుపో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీలో 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలిచారు. పార్లమెంటులో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 గెలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే 100% స్ట్రైక్ రేట్. ఈ అఖండ విజయం రాజకీయంగా చాలా పెద్ద మార్పును తీసుకొచ్చింది. జనసేన రాష్ట్ర అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంటే ఒక చిన్న పార్టీ స్థాయి నుండి కొత్త ప్రభుత్వ ఏర్పాట్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా, ఒక కింగ్ మేకర్గా మారింది. ఇక ఈ మొత్తం కథకు క్లైమాక్స్ జూన్ 12, 2024న వచ్చింది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఎన్నికలలో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక రాజకీయ బ్లాక్ బస్టర్ను సృష్టించిన జనసేన ఇప్పుడు అందరి మదిలో ఒకే ప్రశ్నను మిగిల్చింది. అదేంటంటే, ఈ పార్టీ తదుపరి అడుగు ఏమై ఉంటుంది? ప్రజల సైన్యంగా మొదలై ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.